రేవంత్లా ఎందుకు పాలించలేకపోయానా అని కేసీఆర్ అనుకుంటున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కానీ తమ పాలనను ప్రశంసించే ధైర్యం లేక అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్న జగ్గారెడ్డి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తప్పని పరిస్థితులలో మా మీద ఏదో ఒక నింద వేయాల్సిందే. మేము చేసే మంచి పనులను చెప్పే ధైర్యం కేసీఆర్కి లేదు. మేము చేసే మంచి పనులు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మంచి పనులు, బడ్జెట్ గురించి శబ్బాష్ అంటే ఆయన పార్టీ ఆయన కొంప మునుగుతుంది రాజకీయంగా. ఆ ధైర్యం కేసీఆర్ గారు చెయ్యలేడు. ప్రతిపక్ష పార్టీగా ఎవరు కూడా చెయ్యలేరు. ఇది నిజము. అపోజిషన్ పార్టీ పాత్ర అట్లనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఒక్కో సందర్భంలో ఇది మంచి పని చేసినావు, ఒక సందర్భంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నప్పుడు సార్ ఆయన స్పీచ్లో చెప్పేవాడు, సార్ ఇది మంచిగానే ఉంది, ముఖ్యమంత్రి గారు ఇది బాగానే ఉంది, ఎవరికి కేసీఆర్కి చెప్పిండు, ఇది బాగానే ఉంది మీరు ప్రవేశపెట్టి దీన్ని కొన్ని యాడ్ చేయండి అని అన్నాడు. ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీ స్వభావం. అది ఇది ఒక 10 పనులలో 2 మంచి పనులు చేస్తే శబ్బాష్ అనే ధైర్యం మాకుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఉంది. ఆ ధైర్యం కేసీఆర్కి లేదు.